హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. ఓకే, మనము ఒక 1 వీక్ నుంచి దాదాపు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ దృష్ట్యా అందరూ బిజీ ఉంటారు కాబట్టి ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళు మనం రివిజన్లో ఉన్నాం. సో మనం యాక్చువల్గా ఇప్పుడు మనకి గ్రూప్ 2 వచ్చేసి ఏపీపీఎస్సీ అయితే మనకి ఇంకా కొంచెం అటు ఇటుగా ఉంది. టీఎస్పీఎస్సీ సంబంధించి అయితే మనకి ఆగస్ట్ 7, 8 అప్రాక్స్ మనకి ఫుల్ టైం అంటే ఒక 50 డేస్ మనకి ఉంటుంది. ఒక 5 డేస్ అటు తీసేసినా కూడా మనకి ఈ రోజు నుంచి మనకు జస్ట్ 50 డేస్ టైం ఉంది. ఈ 50 డేస్ మనం కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తే మనం అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. మన ఛానల్లో భాగంగా ఎకనామిక్ క్లాస్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే మనం ఈ 3 months కరెంట్ అఫైర్స్ చేయబట్టి రౌండప్ చేయబట్టి మనం ఓన్లీ ఒకటే కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎకనామిక్ క్లాసెస్ కంటిన్యూ చేస్తూ 3 months కరెంట్ అఫైర్స్ లేదా 2 months కరెంట్ అఫైర్స్ అనేది కూడా సబ్జెక్ట్ వైజ్ చేస్తాం. అదేవిధంగా మనకి కరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనం కరెంట్ ఇష్యూని కూడా చేస్తాం. ఓకే, ఈ ప్లాన్ అనేది మనకి ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటే బెటర్. గ్రూప్ 2కి సంబంధించి 50 డేస్లో మనము 4 పేపర్స్ ఉంటాయి. దాన్ని మనం ఇప్పుడు ఈ స్టార్టింగ్ అయితే మనం చదవని సబ్జెక్టులు ఖచ్చితంగా మనం ఫస్ట్ చదువుకొని తర్వాత మనం ప్రిపరేషన్ అనేది బ్యాలెన్స్గా అన్నిటిని 4 పేపర్లను బ్యాలెన్స్గా చేసుకుని ఒక ప్లాన్ అయితే ఎవరు వాళ్ళు చేసుకుంటే బెటర్. ఓకే రైట్. ఇంకేమన్నా సలహాలు సూచనలు కావాలంటే మీరు మెసేజ్ చేసి దానికి సంబంధించి నేను ఏమన్నా రిప్లై ఇవ్వడానికి చూస్తాం. రైట్, ఇప్పుడు మనము ఈ క్లాస్లో అయితే మనం ఏం చేస్తామంటే ఈ కరెంట్ ఇష్యూ కింద పాలిటీ కింద మనకి 18వ లోక్సభ ఎన్నికలు జరిగినాయి. దానికి సంబంధించి కొన్ని రికార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అంశాల కంటే కొన్ని రికార్డ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకి రీసెంట్గా ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కావచ్చు, రికార్డ్స్ కావచ్చు దీంట్లో చూస్తాం. మనకి జనరల్గా చూసుకుంటే ఇలాంటి అంశాలు కూడా స్టేట్మెంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. 6th మార్చ్ నుంచి మనకి 4th జూన్ వరకు జరిగింది. ఎన్ని దశలు అంటే మనకి 7 దశల్లో జరిగింది. 7 దశల్లో జరిగింది. 6th మార్చ్ నుంచి 4th జూన్ వరకు దశలు గుర్తుపెట్టుకోవాలి. 7 దశల్లో జరిగింది. రైట్, దాంట్లో చూస్తే మనకి పోలింగ్ శాతం వచ్చేసి 65.79% జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కాకుండా మనకి 65%, 79% అనేది పోలింగ్ శాతం జరిగింది. మరి మొత్తం పాల్గొన్న ఓటర్లు వచ్చేసి 64.2 crores. రైట్, మనది 144 crores కదా, అట్లా 1.44 crores కదా. ఓకే, 144 కోట్లు. ఓకే, 144 కోట్లు 1 పాయింట్ కాదు. అది దాంట్లో మనకి 64 కోట్లు అనేది ఇక్కడ మనకి ఓటర్లు అని చెప్పేసి పాల్గొన్నారు. ఇది మనకి ప్రపంచ రికార్డు. ఎందుకు ప్రపంచ రికార్డు అంటే మనకు తెలుసు, మనకి ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్రపంచ రికార్డు మనదే అవుతుంది. అదేవిధంగా G1 దేశాల G7 కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ దేశాల కంటే మనకు 1.5 రేట్లు ఎక్కువ అట ఈ ఓటింగ్ శాతం. అంటే 7 దేశాలను తీసుకుంటే G7 దేశాలు తెలుసు మనకి, జర్మనీ అని, ఫ్రాన్స్ అని, ఓకే, అదేవిధంగా జపాన్ అని చెప్పేసి, ఓకే, ఇట్లా మనకి ఉంటాయి కదా 7 దేశాలు. ఆ 7 దేశాల కంటే మనకి 1.5 రేట్లు అనేది ఎక్కువ ఉందట ఈ 64.2 crores అనేది. అట్లా మనకి ఈ ఉమెన్స్ వాళ్ళు మనకి 31.2 crores మనకి ఓటర్లుగా ఉన్నాడు. అంటే దీంట్లో పాల్గొన్న వాళ్ళు, ఇది మొత్తం ఓటర్లో పాల్గొన్న వాళ్ళు టోటల్గా 64.2 crores అయితే, ఉమెన్ అయితే దాంట్లో ఆల్మోస్ట్ 50% అని చెప్పచ్చు. 50% కంటే కొంచెం తక్కువ, 31.2 crores. అట్లా మనకి సీట్లు ఎట్లా వచ్చినాయి అంటే చూడండి, బీజేపీకి మనకి 240 వచ్చినాయి. మరి టోటల్గా 543 కదా. 543లో భాగంగా మనకి బీజేపీకి 240. అది ఎంత పర్సంటేజ్ అనేది, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి, ఓన్గా కాకుండా అలయన్స్లో భాగంగా గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఓటింగ్ శాతం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓట్ల శాతం వచ్చేసి 35.56 ఓట్ల శాతం. మనకి ఐఎన్సీ వచ్చేసి 99, ఎస్పీ వచ్చేసి 37, ఓకే, తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి 29, డిఎంకే వచ్చేసి 22. ఇక్కడ మనకి ఎన్డీఏ అలయన్స్లో భాగంగా ఇక్కడ మన టీడీపీ అండ్ జేడీయూ ఉన్నాయి. ఓకే, ఇవి ఒకటి టీడీపీ 16, జేడీయూ 12. ఓకే, ఈ అలయన్స్లో భాగంగానే గవర్నమెంట్ అని ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే 543కి మనకి 50% రాలేదు కాబట్టి ఇవి కూటమితో భాగంగానే మనకి గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరిగింది. మళ్ళీ మోడీ 3.0 అని చెప్పేసి, అంటే 3rd టైం మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కూడా. రైట్, మనకి ఎన్డీఏ కూటమి మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది నెహ్రూ తర్వాత 2nd PM. ఎట్లా నెహ్రూ తర్వాత 2nd PM అంటే 3rd టైం, రైట్, మూడోసారి. అట్లా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నాన్ కాంగ్రెస్ PM. ఫస్ట్ PM ఎవరంటే మనకి వాజ్పేయి. ఓకే, నాన్ కాంగ్రెస్ PM మూడోసారి ఎవరంటే 2nd టైము PM మోడీ గారు. ఫస్ట్ ఎవరు ఉండే అంటే వాజ్పేయి.
మనం ఏం చెప్తున్నాం, మూడోసారి నాన్ కాంగ్రెస్ పీఎంగా సెకండ్ వ్యక్తి మోడీ, ఫస్ట్ వ్యక్తి వాజ్పేయి. ఇక్కడనేమో నెహ్రూ తర్వాత థర్డ్ పీఎం ఎవరంటే మనకి మోడీ. 2 రికార్డులు కూడా రికార్డ్స్ సో మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నోటా ఆధిక్యత అనేది మనకు ఇండోర్ లోక్సభలో రావడం జరిగింది. నోటాకి అత్యధిక ఓట్లు ఎంత అంటే 2,18,674 ఓట్లు. ఇది మనకు హయ్యెస్ట్ ఎవర్, ఇప్పటిదాకా మనకి హయ్యెస్ట్ ఇది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇండోర్ లోక్సభ. నెక్స్ట్ మహిళా ఎంపీలు మనకు తగ్గిండు, ఎందుకంటే 70 లోక్సభలో మనకు 78 ఉండే, ఇప్పుడు మనకు 74 వచ్చింది. 78 అంటే 14% ఉండే, ఇప్పుడు మనకు 13.63. అట్లా మనకి 14 పార్టీల నుంచి మనకు 74 మెంబర్స్ ఉమెన్ ఎంపీలు. నెక్స్ట్ ముస్లిం ఎంపీలు మనకి 24 ఈ 18th లోక్సభలో. ఇంతకుముందు మనకు 17th లోక్సభలో మనకి 26 ఉండే, అంటే 2 తగ్గినాయి. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్ సంబంధించి 37%. ఏది 74లో భాగంగా 37% ఉమెన్ ఎంపీలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే అత్యధికం కాబట్టి. రైట్. నెక్స్ట్ మనకి ఈ అత్యధిక మెజార్టీ ఎవరికి వచ్చిందంటే మనకి రకీబుల్ హుస్సేన్ అని చెప్పేసి కాంగ్రెస్ వ్యక్తి ఎంపీ, దుబ్రి అస్సాం. అదేవిధంగా 10,12,476 ఓట్లు అత్యధికం పేరు గుర్తుపెట్టుకోవాలి, రకీబుల్ హుస్సేన్ అని చెప్పేసి. నెక్స్ట్ అత్యల్ప మెజార్టీ వచ్చేసి మనకి రవీంద్ర దత్తారాం అని చెప్పేసి శివసేన ముంబై. నెక్స్ట్ అతిపిన్న వయస్కులు అని చెప్పేసి మనం చూస్తే ప్రియా సరోజ్ అని చెప్పేసి శాంభవి చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరు కనబడుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం అటు ఇటు, ఇయర్ అయితే సేమ్ 98 ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం అటు ఇటుగా వీళ్ళిద్దరు మనకి ఉమెన్ ఎంపీస్, శాంభవి చౌదరి అని చెప్పేసి ప్రియా సరోజ్ అని చెప్పేసి ఉన్నారు అతిపిన్న వయస్కులు ఎంపీలుగా. రైట్. దాదాపు 25 ఇయర్స్, అంతే 25 ఇయర్స్. మనకు ఏపీ వ్యక్తి మంత్రి పదవి ఇచ్చారు కదా, రామన్నాయుడు ఉన్నారు సంథింగ్, అతను 36 ఏజ్. రైట్. జైలు నుంచి మనకి గెలుపొందిన వాళ్ళు అమృత్ పాల్ సింగ్ పంజాబ్, అదేవిధంగా ఇంజనీర్ రషీద్ అని చెప్పేసి బారాముల్లా జమ్మూ కాశ్మీర్. వీళ్ళు జైలు నుంచి గెలుపొందిన వాళ్ళు కూడా. ఇవన్నీ రికార్డ్స్ మనం చూసినవన్నీ మ్యాక్సిమం రికార్డ్స్. అంశాల వారిగా చూసుకుంటే చాలా అంశాలు ఉంటాయి. ఇవైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మనం చూడడం జరిగింది. ఓకే, ఇది కరెంట్ ఇష్యూస్ సంబంధించి. ఓకే, ఇట్లా మన సబ్జెక్ట్ వైజ్గా కొన్ని కరెంట్ ఇష్యూస్ చేస్తూ ఉంటూ, అదే 2 మంత్స్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ చేస్తూ, అదేవిధంగా మన ఎకనామీ కూడా క్లాసెస్ కంటిన్యూ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈవినింగ్ వరకు మనకి ఎకనామిక్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. కంటిన్యూషన్ అగ్రికల్చర్ పార్ట్ అనేది మన కంటిన్యూషన్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.